హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా ఈ 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు కింద నుంచి పై వరకు ఎలా మనం మన బాడీని స్ట్రెచ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఫస్ట్ మన యాంకిల్ పార్ట్ 10 times clockwise, and 10 times anti-clockwise. 5, 6, 8, 10. రైట్ లెగ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. Anti-clockwise, clockwise. చాలా మంచి ఎక్సర్సైజ్ మన యాంకిల్కి కానీ, అండ్ మనం ఇలా లిఫ్ట్ చేసి ఉన్నప్పుడు మన థై మజిల్ అండ్ టీబియా మజిల్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నీ పార్ట్కి వచ్చేసి నీ మొబిలిటీ కోసం నాకు అంత కంఫర్ట్గా లేదు, అంటే నా ఇంజురీ వల్ల. బట్ మీరు ఎలాంటి ఇంజురీ లేని వాళ్ళు అయితే చాలా చక్కగా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇది ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేయబోయడానికి ముందు అండ్ చేసిన తర్వాత కంపల్సరీగా చేస్తే చాలా బెటర్. అండ్ మోస్ట్లీ రన్నింగ్ ఇలాంటి వర్కౌట్స్ చేసినప్పుడు. ఇది అండ్ ఇప్పుడు మన నడుముకి ఇవన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజ్లా ఉంటాయి, కానీ బాడీలో ప్రతి పార్ట్ని అయితే స్ట్రెచ్ చేసి మంచి మొబిలిటీ అయితే క్రియేట్ చేస్తాయి. మన జాయింట్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, అందుకే నేను ఎప్పుడు వీటిని పెద్దగా అంత ప్రిఫర్ చేయను. మనం అంతా హార్డ్గా ఉండి హార్డ్ ఎక్సర్సైజ్ అన్నట్లు. బట్ కానీ ఇవి లేడీస్ కానీ అండ్ కొంచెం ఎక్కువగా ఎప్పుడు రొటీన్గా ఇవన్నీ చేయక్కర్లేదు. బట్ హార్డ్ వర్కౌట్స్ చేసే వాళ్ళైతే వీక్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటే వాళ్ళ బాడీ జాయింట్స్ అవన్నీ కొంచెం మొబిలైజ్ అయ్యి ఇంకా హెల్తీగా ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు మన హ్యాండ్స్ దగ్గర నుంచి మొదలు పెడదాం. హ్యాండ్స్, మన మణికట్టు, మన నీడ్ని బట్టి అండ్ మనం చేసే దాన్ని బట్టి మనం ఎంతసేపు చేయాలి, ఎన్ని రొటేషన్ చేయాలని మినిమం 10 times చేస్తే బెటర్. ఏ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అయినా అంత హెవీగా గంటలు చేయాల్సిన అయితే అవసరం ఏమి ఉండదు వీటికి. ఇది మన షోల్డర్ జాయింట్స్ కోసం అండ్ నెక్ పార్ట్కి కూడా హెల్ప్ అవుతుంది. 10 times బ్యాక్కి, 10 times ముందుకి. మనం ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే దీంట్లో మనం మన 2 జాయింట్లని ఒకేసారి ట్రైన్ చేస్తూ ఉన్నాం. ఒక యాంకిల్ మాత్రమే మనం సపరేట్గా చేసాం. అండ్ sometimes బ్యాక్కి,
ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి అయితే 10 టైమ్స్ చేశాను. ఇప్పుడు హెడ్ పార్ట్ వచ్చేసి ఐస్ క్లోజ్ చేయకూడదు, ఓపెన్ చేసి ఉంచుదాం. ఈ వర్కౌట్ అయితే నాకు కంపల్సరీగా కావాలి, ఎందుకంటే నాకు పిల్లో పెట్టుకునే అలవాటు కూడా లేదు. ఫ్లాట్ బెడ్ మీద పడుకుంటాను. ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. చాలా అంటే చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఇలా నార్మల్ అయింది. ఇప్పుడు ఒక 5 టైమ్స్ రైట్కి, 5 టైమ్స్ లెఫ్ట్కి చేద్దాం. Two, 3, 4, 5. నేను ఇలా చేస్తున్నప్పుడు ఐస్ ఓపెన్లోనే ఉంది, ఐస్ కూడా కంప్లీట్ పైకి కూడా ఆకాశంలో చూస్తూ ఉండేలాగైతే చూసుకుంటే బెటర్. ఓకే, ఈరోజుకైతే మొబిలిటీ వర్కౌట్ చాలా మంచిగానే కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.